త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్నటువంటి 'ఆదర్శ కుటుంబం' సినిమా గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కూడా సినీ గోవర్స్ లో డిఫరెంట్ చర్చ ఒకటి నడుస్తుంది. ఫస్ట్ లో ఈ సినిమా టైటిల్ పోస్టర్, AK-47 హౌస్ నెంబర్, వెంకటేష్ లుక్ ఇదంతా చూసి ఒక విభిన్నమైన సస్పెన్స్ లేదా యాక్షన్ థ్రిల్లర్ అవ్వచ్చేమో అని అందరూ భావించిన పరిస్థితి ఉంది. ఇటీవల విడుదల చేసినటువంటి వీడియోల్ని గ్లిమ్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇది కేవలం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే కాకుండా కొన్ని రొటీన్ క్రింజ్ సన్నివేశాలతో ఈ సినిమా అంతా ఉంటుందేమో అనిల్ రావిపూడి సినిమాలాగా అనిపిస్తుంది. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ నుంచి ప్రేక్షకులు ఆశించేటువంటి డైలాగ్స్ గానీ, ఒక లోతైన కథాంశం గానీ ఇవేమీ లేవు ఈ సినిమాలో అని గ్లిమ్స్ చూస్తే అనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో పాత్రల యొక్క పరిచయం ఏదైతే చేశారో ఇవి చాలా నార్మల్ గా అనిపించే తప్ప పెద్ద ఎక్కడ ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. ఫస్ట్ గ్లిమ్స్ లో చిట్టుబాబు పాత్రలో వెంకటేష్ ని పరిచయం చేసేటువంటి తీరు గానీ, ఒక భారీ డూప్లెక్స్ ఇంట్లో భర్త వంట చేయడం, ఇంటి పనులన్నీ భర్త దగ్గర చూసుకోవడం, ఇలాంటి విషయాలు చూపించారు. చాలా నార్మల్ గా ఉంది. సో ఇంట్లో కిచెన్ లో ఏసీ ఉందనో లేకపోతే వాషింగ్ మిషన్ ఉందనో హీరోయిన్ దాని గురించి మాట్లాడడం, ఆశ్చర్యపోవడం ఇవన్నీ చూసి అంటే ఇప్పటి ప్రేక్షకులు అంతా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. జబర్దస్త్ స్కిట్ లాగా. ఈ రోజుల్లో నార్మల్ ఇంట్లో కూడా ఏసీలు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ చాలా నార్మల్ గా ఉంటున్నాయి కదా బేసిక్ గా చూసుకున్నా కూడా. సో అంత పెద్ద భవంతులో ఉన్న వస్తువులను చూసి ఆ అమ్మాయి చాలా వింతగా ఆశ్చర్యపోవడం అనేది త్రివిక్రమ్ లెవెల్ కి ఏమాత్రం ఇది అసలు మ్యాచ్ కాల. అండ్ వైఫ్ కి ఏమీ రాదని హస్బెండ్ అన్ని చేసుకుంటాడు అని ఈ మధ్య కాలంలో విపరీతంగా బోర్ కొట్టేసిన కాన్సెప్ట్ ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చిన టైం. సో సెకండ్ గ్లిమ్స్ లో శ్రీనిధి పాత్రని పరిచయం చేస్తూ ఆడవాళ్ళకి యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదనేటువంటి డైలాగ్స్ పెట్టారు. సో భార్య పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఎదిరింటి అమ్మాయిని చూసి మురిసిపోయేటువంటి హీరో క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మనం అనేక సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతికి వస్తున్నాం టైప్ లోనే ఈ సినిమాలో కూడా వైఫ్ కంటే ఇతర అమ్మాయిల మీద హీరో ఆకర్షితుడయ్యేటువంటి రొట్ట కామెడీ కాన్సెప్ట్ ఉంది అనిల్ రావిపూడి స్టైల్లో అనే ఫీలింగ్ అయితే కనిపించింది. త్రివిక్రమ్ లాంటి ఒక డైరెక్టర్ తన అంటే అరవింద సమేతను, అలవైకుంఠపురము అలాంటి ఒక మంచి రైటింగ్ ఇవ్వాల్సింది పోయి ఖలేజా లెవెల్ సినిమాలు తీసినోడు సీరియల్ లెవెల్లోనో, జబర్దస్త్ లెవెల్లోనో, అనిల్ రావిపూడి స్టైల్లోనో కూడా అందులోనే ఇంప్రెసివ్ గా కూడా లేదు. సో సోషల్ మీడియాలో ఈ గ్లిమ్స్ మీద తీవ్ర స్థాయిలో క్రిటిసిజం, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. అసలు ఎస్పెషల్లీ త్రివిక్రమ్ అతి త్వరలోనే 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా తీయబోతున్నాడు. సో అట్లాంటి సినిమా తీసే ముందు ఇట్లాంటి సినిమా తీస్తున్నాడా? ఇప్పుడు ఆ సినిమా ఉందనుకోండి, మధ్యలో చాలా సినిమాల మధ్యలో ఆ సినిమా తీసాడు, కానీ అది కూడా చాలా చూడడానికి ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. చాలా వరకు బాగుంటుంది ఆ సినిమా కూడా. ఒక మంచి చారణం లాంటి సినిమా అని చెప్తాడు ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్. ఆ సినిమాకి సంబంధించి అలాగే అనిపిస్తుంది ఆ సినిమా కూడా. దాని ముందు వేరే సినిమాలు వచ్చి, దాని తర్వాత వేరే సినిమాలు వచ్చి అవి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కొన్ని డిజాస్టర్ అయ్యాయి వేరే కథ. కానీ ఇట్లా చిన్న కథాంశం నితిన్ లాంటి హీరోని, సీనియర్ హీరోని కూడా మార్కెట్ ఉండదు కాబట్టి ఇలాంటి వెంకటేష్ లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు ఒక బేసిక్ కథతో వెళ్ళాలి కానీ ఏదో జబర్దస్త్ స్కిట్ లాగానో అనిల్ రావిపూడి నుంచి కాపీ లాగానో అనిపించింది గ్లిమ్స్ నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.